నేను ముందే చెప్పానా నా ఈగోని టచ్ చేయొద్దని, అది ఆన్ అయింది. దండయాత్ర, మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ దండయాత్ర వార్ 2 టీజర్ లో ఒక గూస్ బంప్స్ ఇచ్చే డైలాగ్ ఉంది. కబీర్, ఇంతవరకు నువ్వు గొప్ప రాజ ఏజెంట్ అవ్వచ్చు కానీ ఇక మీదట కాదంటారు. ఈ డైలాగ్ చాలా మందికి అర్థం అవ్వలేదు. నాకు అర్థమైంది ఏంటంటే, కబీర్ నువ్వెంత గొప్ప రా ఏజెంట్ అయినా ఈ మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ముందు నీ పప్పులు ఉడకు అన్నట్టు అనిపించింది. అబ్బబ్బబ్బబ్బా, ఏమన్నా టీజర్ కటింగ్ అయ్యేది. హాలీవుడ్ టామ్ క్రూస్ గారి మిషన్ ఇంపాసిబుల్ సినిమా దీని ముందు ఏమీ కాదన్నట్టు ఉంది. ఇంతకు ముందు రెబల్ స్టార్ ప్రభాస్ గారు టాలీవుడ్ నంతా తన భుజాల పైన వేసుకుని బాలీవుడ్ అంతా మన వైపు చూసేలా చేసిన బాహుబలి. ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ద మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు బాలీవుడ్ నంతా తన భుజాల వైపు వేసుకుని టాలీవుడ్ వైపు, సౌత్ వైపు చూసేలా చేయబోతున్నారని అర్థమైపోతుంది. మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ గారు రాన్ రస్టిక్ లుక్ తో ఎటువంటి విధ్వంసం సృష్టించబోతున్నారో, ఏమన్నా లుక్ అది. గూస్ వంశ లుక్. అసలు సీట్లో థియేటర్ లో కూర్చుంటారా? కూర్చునే అవకాశం కనబట్టలేదు. ఏమన్నా డిజైన్ చేశారా? హై విజువల్స్, ఫైట్స్ అవి మామూలు విజువల్స్, అవి మామూలు యాక్షన్ సీన్సా? యశ్ రాజ్ ఫిల్మ్స్ వారు ఏదన్నా సినిమా తీయబోతున్నారంటే మామూలుగా ఉండదు. కానీ సినిమాలో ఎన్టీఆర్ గారు నెగటివ్ రోల్ చేస్తున్నారని పబ్లిక్ గా అర్థమైపోయింది. ఇద్దరికి వచ్చే యాక్షన్ సీన్స్ 2 సింహాలు తలబడితే ఎలాగుంటాయో ఆ విధంగా కనబడుతుంది. అలాగే ఉండాలి. సీట్ ఎజ్జులు కూర్చుని చూడాలి. కుర్చీలో కూర్చోడం నా వల్ల కాదు, ఎవరి వల్ల కూడా కాదు. కాసేపేమో ఎన్టీఆర్ గారు డామినేట్ చేసినట్టు అనిపిస్తుంది, కాసేపేమో హృతిక్ రోషన్ డామినేట్ చేసినట్టు అనిపిస్తుంది. ప్రతి సీన్ బై సీన్ అలాగే తీసుకెళ్తున్నారు డైరెక్టర్ గారు. అంటే ప్రతి సీన్ నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్న హైప్ ఖచ్చితంగా క్రియేట్ చేస్తారు. టీజర్ తోని హైప్ క్రియేట్ చేశారంటే ఇంకా ట్రైలర్ తో ఇంకా విధ్వంసం జరిగిపోతుంది. ఇది మామూలుగా తీసే 1000 కోట్ల సినిమా కాదు, ఇది 2000 కోట్లు టార్గెట్ చేసేసారు వీళ్ళు. అడ్వాన్స్ బుకింగ్ లో హిస్టరీ క్రియేట్ చేయబోతున్నారు. ఇంకా డే 1 కలెక్షన్స్ 300 కోట్స్ ప్లస్ అయ్యింది. ఎందుకంటే వార్ 2 లో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ తలబడబోతున్నారు. సింహాల మధ్యన యుద్ధం అది. రిపీటెడ్ ఆడియన్స్ వచ్చి పడిపోతారు థియేటర్ మీద. ఫ్యామిలీ తండోపు తండాలుగా వెళ్ళిపోతారు. ఎందుకంటే హాలీవుడ్ ని తలపించేటట్టు ఉంది ఇది. ఉండొచ్చు కాస్తో కూస్తో ఎక్స్ట్రా హృతిక్ రోషన్ సీన్స్ పడొచ్చు, కానీ జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ తగ్గించు. వార్ 2 లో జూనియర్ ఎన్టీఆర్ గాని తీసుకున్నారంటే చిన్న విషయం కాదు, సాధారణ విషయమే, అంతకన్నా కాదు. టాలీవుడ్ మార్కెట్ అంతా కవర్ చేయాలి, టోటల్ సౌత్ ఇండస్ట్రీస్ కవర్ చేయాలి. అందుకని ఆ ప్లాన్ తో జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకున్నారు. అయితే ఇక్కడతో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఎండ్ అయ్యేలా లేదు ఇది. ప్రతి ఎపిసోడ్ లో తలబడపోయేది జూనియర్ ఎన్టీఆర్ గారితోనే అర్థమవుతుంది. ఏ రా ఏజెంట్ వచ్చినా సరే జూనియర్ ఎన్టీఆర్ గారితో తలబడేలాగా ఉంది సిచ్యువేషన్. ఎవెంజర్స్ ఎండ్ గేమ్ లో ఎవరు వచ్చినా సరే థామస్ తోనే ఫైటింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ యశ్ రాజ్ ఫిల్మ్స్ వారు జూనియర్ ఎన్టీఆర్ తో తలపడే విధంగా ఏమన్నా చిత్రీకరిస్తున్నారు నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడాలి. మరి ఇది ఇక్కడికి నా రివ్యూ నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.